అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నకిలీ పత్తి విత్తనాలు, డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితులను కుత్బుల్లాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన రమేష్, నరసింహులు నుంచి 30 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. చింతల్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న సాయి కుమార్, తిరుమల అరవింద్ ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి 63 లక్షల విలువైన డ్రగ్స్ తో పాటు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పూజిత్ పరారీలో ఉన్నట్లు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఇంతకుముందు ఏంటంటే మనం డ్రై గాంజా ఇది ఎక్కువ చూస్తున్నాం. మనం ఇప్పుడు ఇదేంటంటే ఇది మెథాయాంఫెటమైన్, ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది దాదాపు 316 గ్రామ్స్ అంటే 316 గ్రామ్స్ మెథాయాంఫెటమైన్ దీన్ని సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ 63 లక్షలు. అంటే ఇది కమర్షియల్ క్వాంటిటీ. అది 50 గ్రామ్స్ దాటితేనే కమర్షియల్ క్వాంటిటీ కింద మనం చూడడం జరుగుతుంది. అట్లాంటిది ఇందులో మనకి వేముల సాయి కుమార్, తిరుమల అరవింద్ వీరిద్దరు కూడా ఒకళ్ళు కన్జ్యూమరు, ఒకళ్ళు పెడ్లర్. వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే పూజిత్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి అతను గైడ్ చేస్తుంటే వీళ్ళు పోవడం, తీసుకురావటం, కన్జ్యూమర్స్కి అమ్మటం అన్నీ చేస్తున్నారు. దానిలో భాగంగా మనం ఇద్దరిని అదుపులో తీసుకున్నాం.